సాధారణంగా మనం గడిచిపోయిన రోజుల్ని, గడిచిపోయిన స్మృతుల్ని, గడిచిపోయిన వాటిని తలుచుకుని ప్రెజెంట్‌లో అదే ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని సార్లు భవిష్యత్ అంటే భయపడి ప్రస్తుతాన్ని పాడు చేసుకుంటాం. గతం అనేది మన చేతుల్లో లేదు. భవిష్యత్ అనేది బావుండాలంటే ఈరోజు మన ఎఫర్ట్ 100% పెట్టాలి. ఎక్కువగా వర్తమానంలో అంటే ప్రెజెంట్‌లో మనం గతాన్ని, భవిష్యత్తుని తలుచుకుంటూ వర్తమానాన్ని పాడు చేసుకుంటాం. మనిషి మనిషి లైఫ్‌లో ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్‌లో జరిగే కొన్ని మూమెంట్స్ అవే ఇంపార్టెంట్. ఈ ప్రస్తుతంలో ఇప్పుడున్న వర్తమానంలో మనం ఏం చేస్తున్నాం? మనం ఏమి సాధిస్తున్నాం? మనం దాన్ని ఎంత బాగా యూజ్ చేసుకున్నాం? ఆ రోజుని ఎంత ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్. సో గతాన్ని వదిలేసేయండి. జరిగిందేదో జరిగింది. మంచైనా చెడైనా. భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే దానికి పునాది ఈరోజే పడాలి. ఈరోజే దాన్ని మొదలెట్టాలి. మీరు చూస్తే ఉంటారు. చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎవరైతే జీవితంలో భవిష్యత్తులో స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ప్రెజెంట్‌ని చాలా బాగా ఉపయోగించుకుంటారు. లైఫ్‌లో గొప్ప గొప్ప వ్యక్తుల్ని, గొప్ప గొప్ప లీడర్స్‌ని చూడండి. వాళ్ళు ఏ రోజుని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటారు. దానివల్ల వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలా కాకుండా ఉన్న కాస్త టైము ఏదో ఆలోచిస్తూ గతంలో వర్తమానంలో బతికేస్తే గతంలో భవిష్యత్తులో బతికేస్తే మిగతా ప్రస్తుతం ఉన్న వర్తమానం మనం కోల్పోతాం. కాబట్టి ఈ రోజుని మీరు ఏం చేయాలి? ఈ రోజుని 100% ఎలా ఉపయోగించుకోవాలి? ఈ క్షణాన్ని ఎలా వాడుకోవాలి? ఎంత హ్యాపీగా ఉండాలి? ఎంత బాగా పనిచేయాలి? ఎంత ఎక్కువ కష్టపడాలి? లైఫ్‌లో అన్ని విషయాల్లో చదువనే కాదు, ప్రతి విషయంలో లైవ్లీగా ఉండడానికి ట్రై చేయండి. రోజుని పాజిటివ్‌గా లీడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు భవిష్యత్ అంతా మనదే అవుతుంది.